అందరికీ నమస్కారం అండి. నా పేరు సుహాస్ అండ్ మా హీరోయిన్ శివాని. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ప్రమోషన్స్కి ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫిబ్రవరి 2వ తారీఖున రిలీజ్ అవబోతుందండి మా సినిమా. ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ ఫోన్ చేసి చెప్పారు ట్రైలర్ గురించి, చాలా హై వచ్చిందని. సినిమా ఇంకా బాగుంటుంది. మేము చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. 2వ తారీఖు తొందరగా వచ్చి తొందరగా రిలీజ్ అయ్యి మళ్ళీ సక్సెస్ పార్టీలో ఎప్పుడెప్పుడు కలుద్దామా అని. అసలు దానికి దీనికి సంబంధం ఉండదండి. నేను కూడా సెలెక్ట్ చేసుకోవటం ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకుంటా. సో కలర్ ఫోటో కానీ, తర్వాత రైటర్ పద్మభూషణ్ కానీ, అండ్ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా మీరు రేపు సినిమా చూసినంత అంటే మేబీ ఆ పల్లెటూరు వాతావరణం దానివల్ల అలా అనిపించి ఉండొచ్చు. కానీ సినిమా చూడండి, మీకు నాకైతే ఇప్పుడు దాకా ఇదే ఫేవరెట్ సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. చాలామందికి కూడా ఫేవరెట్ అవుతుంది ఈ సినిమా. 2 సార్లు కొట్టించుకోండి. ఆ సినిమాకి అవసరం అనిపించింది. కొంచెం పీక్ టైంలో చాలా ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. వాళ్ళందరినీ వెయిట్ చేయించి సినిమా కోసం 2 సార్లు గుండు కొట్టించుకుని అంటేనే ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం. అవును, చాలా స్ఫూర్తిగా అంటే ఆబ్వియస్గా చాలా హై ఇచ్చిందండి మాకు. పాన్ ఇండియా ముందు నుంచే తెలుసు ఆ సినిమా గురించి. మా అందరికి కూడా చాలా హ్యాపీ అనిపించింది. మాకు తెలుసు వాళ్ళతో, తేజ గారు మాకు తెలుసు. సో మేము ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఈ సినిమా ద్వారా మెసేజ్ ఏమున్నదండి, కానీ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. కానీ ఎంజాయ్ చేస్తారండి. ఆ మెసేజ్ ఏమొస్తుంది అన్నట్టు చూడరు సినిమాని. సో జీవితంలో చాలా వాటికి కనెక్ట్ అవుతారు. మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఒక 2-3 చోట్లన్నా పర్సనల్గా కనెక్ట్ అయ్యి తీరుతారు. సో సినిమాని ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఉంటుందండి కామెడీ, బట్ మోర్ ఆఫ్ ఇంటెన్స్ డ్రామా ఇది. సో ఎక్కువ ఇంటెన్స్ డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. శేఖర్ చంద్ర గారు. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొన్నే చూసి ఆయన చాలా గట్టిగా వాటేసేసుకున్నాను. ఆయన ఎంక్లిరిగిపోయేలాగా అంత బాగా ఇచ్చారు. ఫుల్ హ్యాపీ అండి. ఇంకా గీతార్ట్స్ కెరీర్ స్టార్టింగ్లోనే గీతార్ట్స్ రావటం అనేది. కలర్ ఫోటో అప్పుడు కూడా బాగా హెల్ప్ చేశారు అల్లు అరవింద్ సార్, అందరూ, బన్నీ వాసన్న కానీ. సో ముందు నుంచి సపోర్ట్ ఉండేది. సో ఈ సినిమాతో ఇంకెక్కువ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మనకి రిలీజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ కూడా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ముందు నుంచి సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు ఇంకా హ్యాపీ. డైరెక్ట్ బ్యానర్తో చేస్తున్నాను కాబట్టి ఇంకా హ్యాపీ. లేదండి, సినిమా 2007లో జరిగింది. 2007 2007లో ఉన్నాయి కాయిన్ బాక్స్. మనం కాయిన్ బాక్స్ చేసాం కదా. 2007లో జరిగే కథ. అంబాజీపేట అనే ఊరిలో మల్లిగాడు అనే మనిషికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది, అక్క తమ్ముడికి మధ్యన ఉంటుంది, అండ్ ఆ బ్యాండ్ ట్రూప్లో జరిగే కథ ఉంటుంది, అండ్ ఊర్లో జరిగే సిచ్యువేషన్స్ దాన్ని బట్టి ఉంటుంది. డైరెక్ట్ దుష్యంత్ తనది డెబ్యూ ఫిల్మే. నాకు ఎప్పటి నుంచో పరిచయం తను. మేము షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి ట్రావెల్ అయ్యేవాళ్ళం. డియర్ కామ్రేడ్ అప్పుడు తను అసోసియేట్గా చేశాడు, అండ్ ఉమామహేశ్వర రూపశక్ కూడా అసోసియేట్గా చేశాడు. అప్పుడు ఇంకా క్లోజ్ అయ్యాం. ఆ టైం నుంచే కథలు చెప్పడం స్టార్ట్ చేశాడు. కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత రైటర్ పద్మభూషణ్ షూట్ టైంలో చెప్పి ఈ కథ చేద్దామని అప్పుడు అనుకున్నాం. ఇంకా అలా గీతా ఆర్ట్స్కి వెళ్ళటం, సినిమా జరగటం లైక్. మనం ఒకసారి చేస్తే వచ్చేస్తూనే ఉంటాయి. సో నేనే ఆపాను అనమాట. మళ్ళీ అటు తోసేస్తారని అలా వెళ్ళిపోకుండా ఆగాను. బట్ ఒక గ్యాప్ తీసుకుని మళ్ళీ చేస్తాను. కంటిన్యూస్గా చేయకుండా అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ చేసుకుంటూ హీరోగా చేస్తూ అన్ని క్యారెక్టర్లు చేస్తాను. డ్రీమ్ రోల్ అన్నట్టు ఏం లేదండి. ఏదన్నా ఏం క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ న్యాయం చేయటమే. అది న్యాయం జరిగితే చాలు, అదే కలనేరు అన్నట్టు ఉంటుంది.
నెక్స్ట్ ఇప్పుడు దిల్ రాజు సార్ బ్యానర్లో ఒకటి జరుగుతుందండి సినిమా. అండ్ ప్రసన్నవదనం మన ఒక సినిమా షూట్ కంప్లీట్ అయిపోయింది. దిల్ రాజు సార్ వాళ్ళ షూట్ కూడా సగం కంప్లీట్ అయిపోయింది. అండ్ కేబుల్ రెడ్డి అని ఇంకొక సినిమా, అది సగం కంప్లీట్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ వలన ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చాను. ఈ రిలీజ్ తర్వాత మళ్ళీ అది రెజ్యూమ్ అవుతాయండి. హాయ్